కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం గంటి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పెరిగిన పింఛన్లు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సైతం ఎమ్మెల్యే బండారు ప్రజలకు వివరించారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు సౌకర్యాలు అమలుకానున్నాయని తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మరి ఏం చేయాలని చెప్పారు? సాధారణంలోనా పెన్షన్ అడుగుదామనా లేకపోతే ఏంటి వైద్యానికి అడుగుదామనా? పెన్షన్ గా బుక్స్ ఏం చేసి స్లాట్ పెట్టించి వెళ్ళే ముందు నాకు చెప్పండి, చెప్తాం వాళ్ళకి పెన్షన్ వచ్చి రికమెండ్ చేయమని. సరే అమ్మదండి. ఇంట్లో ఎవరికైనా వస్తున్నాయా? పెన్షన్ అందుతుందండి? మీకు వస్తుందా? 4000 రూపాయలు ఇస్తున్నారండి. ఓకే. దీపం పథకం 2 గ్యాస్ సిలిండర్లు పడ్డాయమ్మా. మరి పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మనవలు అదేనే. సరే అమ్మాయి, అమ్మాయి పుట్టింటి వెరీ గుడ్. కోటేశ్వర మేనగోళ్ళ మీరు.